పత్తి రైతులకు జనరల్గా ఇది సమస్య. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికి ఇంకా తన ప్రక్రియ మొదలెట్టలే. మినిమం సపోర్ట్ ప్రైస్ మీద పంచాయతీ మొదలవుతున్నది. అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీ ఏదైతుందో అదేదో స్ట్రిక్ట్ నామ్స్ పెట్టిందట. ఏదైతే రైతుల నుంచి కాటన్ కొనుగోలు చేసే తరుణంలో స్ట్రిక్ట్ నామ్స్ పెట్టిందట. ఎంఎస్పి ధరలలో కూడా ఏదో ఒక మిస్ మ్యాచ్ జరుగుతుందట. ఆంధ్రప్రదేశ్ కాటన్ పత్తి రైతులు ఏమని మాట్లాడుతున్నారంటే, ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో క్వింటల్కి 8,110 రూపాయలు ఏదైతే ఉండాలనో దానికి ఇవాళ గవర్నమెంట్ అధికారులు లేకపోతే బ్యూరోక్రసీ 5,000 నుంచి 6,000 ఇస్తున్నది. మాకు 2,000 రూపాయలు లాస్ అవుతున్నది మినిమం సపోర్ట్ ప్రైస్ మీద. మేము ఎట్లా బతకాలా, ఎట్లా బతికేది పర్ క్వింటల్కి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. తెలంగాణ ఎస్పెషలీ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లలో వాళ్ళు ఏమంటున్నారనంటే, ఈ రైతులంతా వీళ్ళ డిమాండ్ ఏమున్నదనంటే, ప్రొక్యూర్మెంట్ నామ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఏదైతే పత్తి ప్రొక్యూర్మెంట్ నామ్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏమంటున్నారనంటే మీరు పర్చేస్ లిమిట్ పర్ ఏకర్ ఉంటుంది కదా, ఆ లిమిటేషన్స్ని మీరు రిడక్షన్ చేయాలా, 13 క్వింటల్స్ నుంచి 7 క్వింటళ్లకు తగ్గించాలా. ప్లస్ ఇంకా ఏదైతే రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా ఈ గవర్నమెంట్ యాప్స్లలో, మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ గవర్నమెంట్ యాప్స్లలో కూడా చాలా ఇబ్బంది జరుగుతున్నది, ఇది మేము ఫిలప్ చేయలేకపోతున్నాం, మాకు స్లాట్ బుకింగ్ ఎక్సెట్రా ఇష్యూస్ అవుతున్నాయి అని చెప్పి తెలంగాణ రైతులది ప్రధాన కోరిక.